విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏదైనా ఉందా అంటే ప్రత్యేకంగా ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. అంటే మీ పేరు ఆధారంగా మీ జాతకంలో చంద్రుడు ఏదైతే రాశిలో ఉన్నాడో ఆ రాశి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకో విషయం ఏంటంటే ఏవైతే పరిహారాలు చెప్పడం జరగబోతుందో పూర్వం ఏవైతే చెప్పామో అవే పరిహారాలు నిరంతరంగా చేస్తూ ఉండడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాల లోపల ప్రత్యేకంగా చిన్న మార్పులు కొన్ని జరుగుతుంటుంటాయి. ఎందుకంటే లాస్ట్ టైంలో మనం కొన్ని విషయాలు మనం చెప్పుకోలేకపోయాము. అంటే మనం మే రాశి ఫలాలు అయితే మనం ఎక్కువ తెలుసుకోలేము. కాబట్టి ఈ రాశి ఫలాలు కాస్త క్లుప్తంగా అయితే మీకోసం అయితే ఉండబోతున్నాయి. కానీ మరీ అర్థమయ్యేలా నేనైతే మీకోసం చెప్పడానికి ప్రయత్నించబోతున్నాను. గోచర గ్రహస్థితి గ్రహ గమనాల ఆధారంగానే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. అలాగే దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకోవడానికి ప్రయత్నించండి. మేషరాశిలో కనుక మీరు చూసుకున్నట్లయితే బుధదేవుడు ఉండబోతున్నాడు. వృషభ రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. అదే రకంగా 19th మే రోజున శుక్రుడు కూడా వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. మీన రాశి లోపల కుజుడు అలాగే రాహు ఉండబోతున్నాడు. కుంభరాశి లోపల కనుక చూసుకున్నట్లయితే మీరు కుంభరాశిలో కూడా శనిదేవుడు ఉండబోతున్నాడు. ఇక రవి చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి వెంట వృషభ రాశి లోపల ఉండబోతున్నాడు. కేతు ఆటోమేటిక్ గా కన్యా రాశిలో అయితే ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ఇక మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల రవి గురువు అదే రకంగా 19th మే తర్వాత శుక్రుడు కూడా రావడం వల్ల కాస్త మిథున రాశి వారు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండండి. సమయం మరి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో విఫలమే ఎక్కువ కనబడుతుంది. దాంతో పాటు ఎప్పుడైతే శుక్రుడు వెళ్తాడో ఆ సమయం లోపల ఖర్చులు మరీ ఎక్కువ పెరగబోతున్నాయి. నేను పూర్వం కూడా మిమ్మల్ని చెప్పడం జరిగింది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఆరోగ్యం వల్లనే రాబోయే రోజుల ఖర్చులు మరీ ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని బాధ్యతలు ఎక్కువ పెరగడం వల్ల ఆ బాధ్యతల్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అది అర్థం కాలేకపోవడం వల్ల కాస్త రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి కొన్ని ప్రాబ్లమ్స్ క్రిటికల్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. కార్యక్షేత్రాల లోపల ప్రత్యేకంగా ఎలాంటి విషయాల లోపల ఇగ్నోర్ కనుక మీరు చేసినట్లయితే కార్యక్షేత్రాల లోపల ప్రత్యేకంగా మీరు ఎలాంటి విషయాల లోపల చూసిచున్నట్టు కనుక ఉన్నట్లయితే తర్వాత దాని బాధ్యత మీకు మరీ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉండబోతున్నాయి. ఎందుకు అలా అంటున్నారంటే తృతీయాధిపతి కర్మాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం, ఎవరైతే విదేశాల నుంచి ఏదైనా డబ్బు సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే విదేశాల నుంచి ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ సమయం బాగుంది అని. కానీ ఎవరైతే ఇండియాలోనే ఉండి గవర్నమెంట్ కోసం ఏదైతే టెండర్ కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి అంత అనుకూలమైన సమయం అయితే కనిపించట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మిథున రాశి వారికి రాబోయే రోజుల సమయం అంత అనుకూలంగా అయితే లేదు, మళ్ళీ చెప్తున్నా. కానీ వ్యాపారస్తులకి ఈ సమయం లోపల ఇల్లీగల్ ఎవరైతే వ్యాపారం ఉద్యోగం చేస్తున్నారో అలాంటి వారికి చాలా బాగా ఉండబోతుంది. కానీ అందులో కూడా కాస్త భయం కూడా ఎక్కువ ఉండడం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, ఆరోగ్య సమస్య ఎక్కువ ఉండడం వల్ల ఈ 50 డేస్ లోపల మిగతా 7 days 8 days ఏవైతే ఉన్నాయో ఇవి ఆరోగ్య సమస్యల కోసం వెళ్ళబోతున్నాయి. మిగతా 8 days ఏవైతే ఉన్నాయో అది రికవరీ కోసమే వెళ్ళబోతున్నాయి. అంటే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో ఆ సాధించాల్సిన లక్ష్యం కోసం ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో ఇందులోనే గడిచిపోవడం
వల్ల మీ కళ అది కళలానే మిగిలిపోయే అవకాశం అయితే ఈ 15 రోజుల కోసం అయితే కనబడుతుంది. జూన్ 1 నుంచి అలా మీ కళ కోసం మీరు ఏదైనా ప్రయత్నం చాలా బలంగా ఉన్నట్లయితే అప్పుడు కొనసాగే అవకాశం, అప్పుడు పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువ అయితే ఉండబోతుంది ఇక్కడ మిథున రాశి వారికి. ఇక్కడ ప్రత్యేకంగా మిథున రాశి వారు కొన్ని విషయాలు తెలుసుకోండి. ఆర్థిక క్షేత్రం లోపల మిథున రాశి వారికి ఇబ్బంది అయితే కలగదు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఒక వ్యక్తి పట్ల పెట్టుకున్న విశ్వాసం మోసపోవడం వల్ల, ఆ విశ్వాసాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంటది. ఇక్కడ ఖర్చు అంటే డబ్బు ఖర్చు కాదు, మానసికంగా ఖర్చు. మానసికంగా ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల, అంటే మనసు ఎందుకు ఖర్చు అవుతుందంటే ఒక వ్యక్తికి ఒక సాధించాలని చేయాల్సిన ప్రయత్నం ఏదైతుందో అది ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ అది అచీవ్ కాలేకపోవడం వల్ల, అది దక్కలేకపోవడం వల్ల కలగాల్సిన బాధ్యత ఉందో అది బాధ ఎక్కువనే రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి అయితే ఉండబోతుంది. సంతాన సమస్య రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి ఉండబోతుంది. సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు, సంతానం కెరీర్ వల్ల కావచ్చు, కాస్త మిథున రాశి వారికి ఇబ్బంది అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా ఉండబోతుంది. దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాని గురించి ఎక్కువ పట్టించుకునే అవసరం అయితే లేదు. అండ్ ఇంకో పాయింట్, ఎవరైతే కార్యక్షేత్రాల లోపల ప్రొఫెషనల్స్ ఉన్నారో మిథున రాశి వారు, వాళ్ళ బాగుంది, మరింత దిగులు పడే అవసరం అయితే లేదు. కానీ ఎవరికి ఆలోచించకుండా ఇలాంటి పరిస్థితి లోపల అస్సలు హామీ ఇవ్వకండి. చుట్టాలతో మరీ సంబంధం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. కాస్త మీ మదర్ ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా అయితే లేదు ఇక్కడ మిథున రాశి వారికి. స్నేహితులతోటి మీ రహస్యాల గురించి ఎక్కువ సంభాషణ అయితే అస్సలు చేయకండి. మీ రహస్యాల గురించి ఎక్కువ అయితే ఇలాంటి విషయాల లోపల అస్సలు ఎవరికి చెప్పకండి. ఒక మాటలో చెప్పాలంటే మిథున రాశి వారికి 15 రోజులు ఏవైతే ఉన్నాయో కాస్త స్ట్రగల్ లోపలే ఉండబోతున్నాయి. కాస్త మానసికంగా ఇబ్బంది ఉండబోతుంది. కాస్త ఏదో ఒక విషయం లోపల కాస్త బాధ కలిగే అవకాశం అయితే తప్పకుండా మీకోసం అయితే ఉండబోతుంది. మరి అంత అనుకూల సమయం అయితే నేనైతే చెప్పను. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టదేవుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళని నిరంతరంగా మనసులో ధ్యానిస్తూ ఉండండి. ఈ 15 రోజులు అలా ఇలా సమయం కేటాయించండి చాలు. ఒకసారి ఈ సమయం కనుక వెళ్ళిపోయినట్లయితే తర్వాత మీకోసం బాగా ఉండే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది. మిథున రాశి వారు ప్రతిరోజు ప్రత్యేకంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కుదిరినట్లయితే 3 టైమ్స్ చదవండి. లేకపోయినట్లయితే ఒక్కసారైనా మీరు తప్పకుండా ప్రతిరోజు చదువుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి. ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి, సూర్య నమస్కారాలు చేయండి. కాస్త యోగా ప్రాణాయామం ఏదైతే ఉందో అది తప్పకుండా నిరంతరంగా చేస్తుండండి. ఆరోగ్యం మరి జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.